భగవద్గీత కర్మ సన్యాస యోగం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ కృష్ణ, ఆత్మ సాక్షాత్కారమునకు గొప్ప సాధనములని ఒకసారి కర్మసన్యాసమును మరొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. ఈ రెండింటిలో నిశ్చయముగా నాకు ఏది శ్రేయస్కరమో దానిని తెలియజేయుము. సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మసన్యాసము కర్మయోగము అను ఈ రెండూ కూడా ఆత్మసాక్షాత్కారమును కలుగజేయును. కాని ఈ రెండింటిలో కర్మసన్యాసము కంటెను కర్మయోగమే శ్రేష్టమైనది. జ్ఞేయః సనిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ మహాబాహో అర్జున, దేనిని కాంక్షించని ఎవ్వరిని ద్వేషించని కర్మయోగిని నిత్య సన్యాసిగా తెలుసుకొనుము. ద్వంద్వములను విడిచినవాడు అవలీలగా సంసార బంధముల నుండి విముక్తుడవుతాడు. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. జ్ఞానయోగము మరియు కర్మయోగము వేరువేరు ఫలములను ఇచ్చునవి అని అవివేకులు చెబుతారు. ఈ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగా ఆచరించువాడు ఈ రెండింటి యొక్క ఫల ప్రయోజనమును పొందుచున్నాడు. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. జ్ఞానయోగుల చేత ఏ స్థానం పొందబడుతున్నదో అదే స్థానమును కర్మయోగులు కూడా పొందుతున్నారు. కనుక జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా ఎవరొక్కడు గ్రహించుచున్నాడో అతడే పండితుడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ మహాబాహో, కర్మయోగమును అనుష్ఠించకుండా జ్ఞానయోగమును పొందుట ఎంతో కష్టము. కర్మయోగమును నిత్యం అనుష్ఠించు మరణశీలుడు బ్రహ్మమును శీఘ్రముగా పొందుచున్నాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మయోగమును ఆచరించువాడి మనస్సులోని కళకము తీరి మనసు పరిశుద్ధమవుతుంది. తద్వారా మనసును వశమునందుంచుకుంటాడు. ఇంద్రియాలను కూడా జయిస్తాడు. సర్వభూతములను తన ఆత్మ వంటివే అన్న ఏక ఆకారమును తెలుసుకుంటాడు. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించినను వాటి చేత అంటబడడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్నశ్యన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఆత్మతత్వమును ఎరిగిన కర్మయోగి కంటితో చూసినను, చెవులతో విన్నను, నాలుకతో రుచించినను, నాసికము ద్వారా వాసన చూసినను, కాళ్లతో నడిచినను, నిద్రించినను, శ్వాసించినను,
ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మినిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నోటితో మాట్లాడినను, మలమూత్ర విసర్జనలను చేసినను, చేతితో వస్తువులను గ్రహించినను, కళ్ళను తెరిచినను మూసినను, ఇంద్రియములు తమ తమ విషయములయందు ప్రవర్తించుచున్నాయి గాని నేనేమీ చెయ్యడం లేదు అని భావిస్తాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవరొక్కడు కర్మలనన్నింటినీ భగవదర్పణము గావించి ఫలములపై ఆసక్తిని వీడి ఆచరిస్తాడో అతడు తామరాకుపై నీటి బిందువుల వలె పాపముల చేత అంటబడడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మయోగులు ఫలాసక్తరహితులై కేవలము ఆత్మశుద్ధి కొరకు దేహము చేతను, మనస్సు చేతను, దృఢబుద్ధి చేతను, ఆసక్తి లేనటువంటి ఇంద్రియముల చేతను కర్మములను చేయుచున్నారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఆత్మ విషయములయందు నిశ్చయ బుద్ధిగల కర్మయోగి కర్మఫలములను విడిచి నైష్టికమైన శాంతిని పొందుచున్నాడు. ఆత్మ విషయములయందు నిశ్చయబుద్ధి లేనివాడు లౌకిక విషయములయందు కామముతో కర్మఫలములయందు ఆసక్తుడై సంసారములో బంధించబడుతున్నాడు. సర్వకర్మాణి మనసా సంన్యస్యాంతే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇంద్రియ నిగ్రహము గల జీవుడు నవద్వారములు గల పురమునందు సమస్త కర్మములను చేస్తున్నప్పటికీ వాటిని మానసికముగా త్యజించి ఆత్మస్వరూపమునందు స్థితుడై ఆనందమును అనుభవించుచున్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. భగవంతుడు లోకమునకు కర్తృత్వమును కలిగించడు. వారి కర్మలను గాని కర్మఫల సంబంధమును గాని కల్పించడు. వీటన్నిటినీ సహజమైన స్వభావమే కలిగించుచున్నది. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల యొక్క పాపపుణ్య కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు ఈ విషయమును గ్రహించక భ్రమకు లోనగుచున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఆత్మతత్వ జ్ఞానము ద్వారా జీవుడి యొక్క అజ్ఞానము తొలగిపోవును. తద్వారా జ్ఞానముచే వాని యొక్క ఆత్మ సూర్యుడి వలె ప్రకాశించును. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఆత్మదర్శనము యందే బుద్ధిగలవారు, మనసు గలవారు, నిష్ఠ గలవారు, ఆత్మదర్శనమే పరమగతి అని భావించువారు
మరియు అట్టి జ్ఞానము చేత పాపములను పోగొట్టుకున్నవారు జన్మరహితులై మోక్షమును పొందుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి యందును, చిన్న గోవు యందును, పెద్ద ఏనుగు యందును, శునకము మరియు దానిని భుజించు చండాలుడి యందును సమదృష్టి గలవారే పండితులు. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవరి యొక్క మనస్సు ఇట్టి సమభావమునందు స్థిరముగా ఉండునో అట్టివారు ఈ లోకమునందే సంసారమును జయించుచున్నారు. అట్టివారి యొక్క దోషము లేని ఆత్మ దానియందే స్థిరముగా ఉండును. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఆత్మయందే స్థిరమైన బుద్ధి గలవాడును, మోహరహితుడును, శుద్ధ ఆత్మస్వరూపమును ఎరిగినవాడును ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషముగాని, అయిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖముగాని పొందడు. బాహ్యస్పర్శే శ్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. బాహ్య విషయములయందు అనాసక్తమైన మనసు గల కర్మయోగి ఆత్మయంతే సుఖమును పొందుచున్నాడు. పిదప అతడు బ్రహ్మనిష్ట సాధనముయందు నిమగ్నమైన మనసు గలవాడై నిత్యమైన ఆత్మానుభవమును పొందుచున్నాడు. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతి ఆద్యంత్యవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ కుంతీపుత్ర, విషయేంద్రియ సంయోగము వలన కలుగు భోగములు అన్నీ కూడా దుఃఖహేతువులే. అవి ఆద్యంతములు గలవీయని ఎరిగిన జ్ఞాని వాటి యందు ఆసక్తుడు కాడు. శక్నోతి హైవయః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవరొక్కడు శరీరము నుండి విడుబడకముందే అనగా సాధన దశలోనే కామక్రోధముల వలన ఇంద్రియములలో ఏర్పడు వేగమును అదుపులో ఉంచుకుంటాడో అతడే నిజమైన ఆత్మానందమును పొందుతాడు. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవరొక్కడు ఆత్మానుభవము యందే సుఖించుచున్నాడో, ఆత్మయందే రమించుచున్నాడో, అదే విధముగా ఎవరొక్కడు ఆత్మ ప్రకాశము గలవాడై ఉంటాడో అట్టి యోగి బ్రహ్మరూపమైన మోక్షమును పొందుతాడు. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సుఖం దుఃఖం వంటి ద్వంద్వముల నుండి విడువబడిన ఆత్మయందే నియమించబడిన దేహేంద్రియములు గల మరియు సర్వప్రాణుల హితమునందు ఆసక్తిగల జ్ఞానుల యొక్క అన్ని పాపములు తొలగిపోయి బ్రహ్మానందమును పొందుచున్నారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తంతే విదితాత్మనాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కామక్రోధముల నుండి విడుబడిన మనోనిగ్రహము గల తద్వారా మనసును జయించిన యతులకు బ్రహ్మానందము ఎంతో దగ్గరగా ఉన్నది.
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. బాహ్య శబ్దాది విషయభోగములను చింతన చెయ్యక వాటిని పారద్రోలి దృష్టిని కనుబొమ్మల యొక్క నడుమ స్థిరముగా నిలుపవలెను. ప్రాణవాయువు అపానవాయువు రెండింటినీ సమానముగా నాసికము యందు సంచరించునట్లు చెయ్యవలెను. యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇంద్రియముల యొక్క ఈ ప్రక్రియ ప్రభావము వలన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములో ఉండును. ఇట్టి సాధన వలన మరణశీలుడు కోరికను, భయమును, క్రోధమును విడిచినవాడవుతాడు, మోక్షపరాయణుడవుతాడు. మోక్షమే ప్రధానముగా భావించువాడు ఎల్లప్పుడూ ముక్తుడే. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సకల యజ్ఞములకు తపస్సులకు భోక్తను, సకల లోకములకు ప్రభువును, సర్వభూతములకు మిత్రుడను నేనే అని తెలుసుకొని శాంతిని పొందుతున్నాడు. ఓం తత్సదితి. శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః సంపూర్ణం. ఓం శ్రీ పరమాత్మనే నమః.